నల్లేరు అనేది ఎముకలు ఇరిగినప్పుడు త్వరగా కట్టుకోవడానికి ఇది ఎంతగానో సహాయపడటం అనేది జరుగుతుంది. ఎముకలను బలపరిచి కండరాల శక్తిని అనేది ఈ నల్లేరు అనేది పెంచడం అనేది జరుగుతుంది. ఈ నల్లేరులో విటమిన్ సి ఉంటుంది, అదేవిధంగా విటమిన్ బి అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ కెరోటినాయిడ్స్, సెలీనియం, క్రోమియం, కాల్షియం వంటి ఖనిజాలు కూడా ఈ నల్లేరులో ఉండటం అనేది జరుగుతుంది. నొప్పుల నివారణకి ఈ నల్లేరు అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా నొప్పులు తగ్గించే శక్తిని కూడా ఈ నల్లేరు అనేది కలిగి ఉండాలి. నల్లేరు అనేది జీర్ణక్రియను మనకి మెరుగుపరచడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మలబద్ధకం కూడా ఇది నయం చేసే శక్తి ఈ నల్లేరుకి ఉంది. ఈ నల్లేరు రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. నల్లేరు పైల్స్ వ్యాధులను కూడా నివారించడానికి సహాయపడుతుంది. కారణం నల్లేరులో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది సహాయం చేస్తుంది. నల్లేరు రసంలో నెయ్యి, పంచదార కలిపి తీసుకోవడం వలన మనకి ఎంతగానో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకి స్త్రీలలో వచ్చే పీరియడ్ సమయంలో వచ్చే నొప్పులను కూడా ఇది తగ్గించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా ఈ నల్లేరు అనేది మనకి ఎంతగానో ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఈ కారణం ఏమంటే నల్లేరులో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉండటం వలన. ముఖ్యంగా స్త్రీలలో ఋతుస్రావ సమయంలో వచ్చే నొప్పులు కానీ సమస్యలను కానీ తగ్గించే ఔషధ లక్షణాలన్నీ కూడా ఈ నల్లేరులో ఉండటం అనేది జరుగుతుంది. పీరియడ్కి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది ఈ నల్లేరు. ఈ నల్లేరులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ వంటి గుణాలు కూడా ఇందులో ఈ నల్లేరులో ఉండటం అనేది జరుగుతుంది. ఆయుర్వేదంలో నల్లేరు కషాయమును ఇతర అనారోగ్య కారణాలు కూడా వాడటం అనేది జరుగుతుంది. నల్లేరు మనం తరచూ వివిధ వంటకాల్లో కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా వాడుకోవడం వలన మనకి మోకాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, అదేవిధంగా బీపీ కానీ, షుగర్లు కానీ వంటి వ్యాధుల నుంచి మనకి రక్షణ అనేది కలిగిస్తుంది ఈ నల్లేరు. నల్లేరు ఆకులు తీసుకొని వీటిని నల్లేరు ఆకులు అంటారు. బాగా చూడండి, వీటిల్లోనే ఉన్నాయి చూడండి నల్లేరు ఆకులు. ఇవి 2 కప్పులు తీసుకొని 10 నుంచి 15 నిమిషాలు వేడి చేసి తర్వాత వడకట్టి దానిని మనం ఒక పంచదారలో అయినా సరే, ఒక నిమ్మరసంలో అయినా సరే, లేదా తేనెలో అయినా సరే కలుపుకొని రోజు తెల్లారితో 1 కప్పు, సాయంత్రం 1 కప్పు వాడటం వలన మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు జరగటం అనేది జరుగుతుంది. ఈ విధంగా తీసుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యానికి ఈ నల్లేరు అనేది అస్తమాతో బాధపడే వారికి ఉపయోగకరంగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఈ నల్లేరు కాండాలంటే ఈ కాండాలను 10-15 గ్రాములు 2 కప్పులు నీటిలో మరిగించి కషాయం తీసుకోవచ్చును. ఈ కషాయం తీసుకోవాలన్నా కూడా మనకి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేది మనకి ఉన్నాయి. అదేవిధంగా నల్లేరు రసం కానీ, కషాయం కానీ, అదేవిధంగా పచ్చడి కానీ, పప్పు రూపంలో కానీ మనము దీనిని వాడచ్చును. ఈ విధంగా వివిధ రకాలుగా వాడటం వలన మనకి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేది మనకి కలగటం అనేది జరుగుతుంది. సాధారణంగా ఎండిన నల్లేరు కాండలని పొడి చేసి ఒక టీ స్పూను ఆ పొడిని, నెక్స్ట్ వచ్చి అర స్పూను వరకు ఒక పసుపు తీసుకొని ఈ రెండింటిని కలిపి ఒక 10 నుంచి 15 నిమిషాలు వేడి చేసి వడకట్టి దానిని మనం టీ రూపంలో వాడటం వలన మనకి అనేక రకాల ప్రయోజనాలు అనేది ఉండటం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రతిరోజు
ఒక తెల్లారితో ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు వాడితే మన ఎంతగానో ఆరోగ్యకరంగా ఉంటాము. నెక్స్ట్ అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏమంటే, ఒక గర్భవతులు కానీ, అదేవిధంగా పాలిచ్చే తల్లులు కానీ, వీళ్ళు కానీ వాడాలనుకుంటే ఒక ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని వాడితే ఇంకా మంచిది. నెల్లేరు కషాయం కానీ, రసం కానీ, పొడిని కానీ మితంగా తీసుకుంటే మనకి ఎటువంటి హానికరంగా అనేది ఉండదు. ఎక్కువగా కానీ తీసుకుంటే అలర్జీ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా నల్లేరు అనేది మనకి ఇన్ని విధాలుగా, ఇన్ని రకాలుగా ఉపయోగపడటం అనేది జరుగుతూ ఉంది. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఇంతకుముందు 1 సంవత్సరం ముందుగా ఇదే నల్లేరు గురించి ఒక వీడియో పెట్టిన. అది ఓన్లీ నల్లేరు పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలి, తినాలనేది ఊరికే పెట్టిన. ఇది ఈ నల్లేరు వల్ల మన ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఈ వీడియో తీసి పెట్టడం అనేది జరిగింది. సరే, మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం. నమస్కారం.